everyone, hope you are doing great. Welcome to my channel Monica Shana Vlogs. You are with me Monica. 1 day to go. కొత్త ఆఫీస్లో ఆన్బోర్డింగ్ డే రేపే. చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను, అందుకనే ఆ మోటివేషనల్గా ఉండాలని చెప్పి రాసుకున్నాను. గుడ్ థింగ్స్ టేక్ టైమ్ అని, దిస్ ఈజ్ మై డే అని చాలా మోటివేటెడ్గా ఉన్నాను. ఫైనలీ ఇట్ హ్యాపెండ్. ఇది ఆన్బోర్డింగ్ డే ముందు రోజు నైట్ మా పీజీలో ఈ ఫుడ్ పెట్టారు, బగారా రైస్, కర్రీ అండ్ రైతా. సో నెట్ఫ్లిక్స్లో దోపట్టి మూవీ చూస్తున్నాను. మూవీ స్టార్ట్ చేశాను బట్ కంప్లీట్ చేయలేదు. మీన్వైల్ నేను ఇంకా హెడ్ బాత్ చేశాను. ఈ టైంలో హెడ్ బాత్ చేస్తున్నానని తెలిసిందంటే మా మమ్మీ నన్ను ఫుల్గా వేస్తారు. అసలు ఇంట్లో ఉన్నప్పుడు నైటే నేను హెడ్ బాత్ చేయను. సో ఈరోజు తప్పలేదు, ఆ టైంకి చేయాల్సి వచ్చింది. అండ్ టుమారో ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో అవి నేను రాసుకుంటున్నాను, స్కెడ్యూల్ అంతా కూడా. ఏమైనా థింగ్స్ మర్చిపోతానేమో అని గమ్మిని కొంచెం నోట్ డౌన్ చేసుకుంటున్నాను, ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ. బికాజ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కటి మిస్ అయినా మీకు ఆన్బోర్డింగ్ అనేది ఆగిపోద్ది అని స్ట్రిక్ట్గా మెన్షన్ చేశారు మెయిల్లో. అందుకనే నేను కూడా చాలా స్ట్రిక్ట్గా తీసుకున్నాను ఇది. సో బ్యాగ్ అంతా కూడా నైటే ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను చక్కగా. అండ్ తర్వాత అలారమ్స్ టైం అనమాట. అలార్మ్స్ అనేవి ఎన్ని పెట్టానంటే, జాబ్ మానేసి కొన్ని మంత్స్ అయింది కదా, సో మీకు రొటీన్ అనేది మారిపోద్ది. ఆబ్వియస్లీ ఆఫీస్ ఉందన్న సోయి కూడా రాదు మనకి. సో అందుకని చాలా అలార్మ్స్ పెట్టాను, ఏదో ఒక దానికైనా లెగుస్తాను అని. మోస్ట్లీ పక్కా లెగుస్తాను. చూసారా, 5 ఫస్ట్ దానికే లేసాను. అండ్ తర్వాత ఇమీడియట్లీ నేను ఫేస్ ప్యాక్ అనేది పెట్టుకున్నాను. యాక్చువల్గా రెగ్యులర్గానే పెట్టుకుంటాను ఫేస్ ప్యాక్స్ అనేవి, ఇంకా అకేషన్స్ ఉంటే పక్క పెట్టుకుంటాను. సో దిస్ ఈజ్ లైక్ అకేషన్ ఫర్ మీ. వెరీ గుడ్ థింగ్ కదా, నేను ఎంతో కష్టపడి తెచ్చుకున్న జాబ్, సో అందుకనే అంత ఇంపార్టెన్స్. అండ్ ఈరోజు ప్లాన్ చేయాలి, ఏం చేయాలి అనేది ఈ బుక్లో రాస్తూ ఉంటాను. అండ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఉండదు, మార్నింగ్ వెళ్ళిపోతాను కదా, అందుకనే పొమగ్రనేట్ సేఫ్ సైడర్ కింద ఇంకా ఒలిచి పెట్టేసుకున్నాను. సో తింటా బస్లో కానీ అక్కడికి రీచ్ అయిన తర్వాత కానీ. అండ్ టాప్ ఒకటి వేసుకుందాం అనుకున్నాను, స్వెట్ షర్ట్, బట్ అది ఇక్కడ ఉంటే ఓకే. అమ్మయ్య దొరికేసింది. ఇక్కడ కనుక దొరక్కపోతే బెడ్ కింద ఉన్నదన్నమాట ట్రాలీ. ఇప్పుడు అదంతా తీసేటప్పుడు చాలా టైం పడుతుంది. ఫైనలీ దొరికింది. సో ఎర్లీ మార్నింగ్ అనమాట. దిస్ ఈజ్ ద వ్యూ ఫ్రమ్ మై రూమ్. నో నియర్ మై రూమ్. Hi guys, happy morning. ఈ రోజు గురించి కొన్ని మంత్స్గా వెయిట్ చేస్తున్నాను. సో ఫైనలీ ద డే హ్యాస్ కమ్. ఎస్, ఇట్స్ మై డే 1 at my ఆఫీస్. ఆన్బోర్డింగ్ డే అనమాట. I can't express in my words. Right now I'm so happy and blessed. ఏం మాటలు కూడా రావట్లేదు. ఇంకా చాలా విషయాలు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్డ్ అండ్ వాచ్ టిల్ ద ఎండ్. ఈరోజు యాక్చువల్గా 5 o'clock లేచాను. లేచి నా వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకుని రెడీ అయిపోయి ఇంకా ఒక 5 minutes టైం ఉంటే వ్లాగ్ షూట్ చేస్తాను. కరెక్ట్గా టైం ఇప్పుడు 6:40 అయింది. ఇంకొక 20 minutesలో మనం పీజీ నుండి స్టార్ట్ అవ్వాలన్నమాట ఆఫీస్కి. సో టోటల్ వ్లాగ్ అనేది చూడండి. ఇట్ విల్ బీ మేబీ యూస్ఫుల్, ఫన్. ఇంకా నేనైతే ఈ అవుట్ఫిట్ వేసుకున్నాను. కింద బ్లాక్ జీన్స్ చూపిస్తాను ఫుల్గా. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఇది ఎందుకు చూస్ చేసుకున్నానంటే, మీకు తెలుసు కదా బెంగళూరులో ఎలా ఉంటుందో, చలి బీభత్సంగా ఉంటుంది. సో చలి గురించి. అండ్ కొద్దిసేపు అయిన తర్వాత ఎండ కూడా వస్తుంది, ఫుల్ ట్యాన్ అవ్వకుండా, అండ్ వర్షం వస్తే తడవకుండా. సో ఈ అవుట్ఫిట్ అయితే చూస్ చేసేసుకున్నాను. వర్షం వస్తే తడవకుండా ఉంటామా? ఉండం కదా, అంబ్రెల్లా కూడా క్యారీ చేస్తున్నాను అందుకే. బట్ ఫుల్ కవర్డ్ అనమాట, ఫుల్లీ ప్యాక్డ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఏవైతే వస్తువులు ఉన్నాయో ఆల్రెడీ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను, అవన్నీ ఒకసారి క్రాస్ వెరిఫై చేసి నిన్నే ప్యాక్ చేస్తాను. యాక్చువల్లీ మనం ముందు జాగ్రత్తగా ఉంటాం అనమాట, రష్లో వెళ్ళం ఇలాంటి విషయాల్లో. కొన్ని విషయాల్లో మెస్అప్ అయిపోతాను బాగా. సో ఇప్పుడు అంతా లిస్ట్ క్రాస్ వెరిఫై చేసేసుకుని ఇంకా స్టార్ట్ అయిపోదాం పీజీ నుంచి. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అన్నీ కూడా మంచిగా జరగాలని ఆ గాడ్ని ప్రే చేస్తున్నాను. మీరు కూడా బ్లెస్ చేయండి. సో ద లైఫ్ టర్నింగ్ పాయింట్ స్టార్ట్స్ నౌ. లెట్స్ గో. సో ఆల్ సెట్. ఇంకా మా ఫ్రెండ్స్ పడుకున్నారు. సో అందుకే నేనేం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాను. జస్ట్ లిప్ మూమెంట్ ఇస్తున్నాను అంతే. సో ఎక్సైటెడ్ గైస్, ఎంత త్వరగా వెళ్తానో అని. 7 o'clock అయింది ఎగ్జాక్ట్గా. ఇంకా 4 minutes ఉంది. సో 7 o'clockకి డిసిప్లైన్గా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాను, బాబాకి దండం పెట్టేసుకుని. యాక్చువల్లీ షార్ప్ 7కి అనుకున్నాను. వావ్, ఆ టైంకి బయలుదేరుతున్నానంటే చాలా షాకింగ్గా ఉంది.
బేసికలీ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నప్పుడు నేను కూడా అంతే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇన్ టైం ఉంటాను నేను. ఆహా, టైం చూడండి, 7 అనుకున్నాను, 7కి స్టార్ట్ అయిపోతున్నాను. ఓ మై గాడ్, మనకి బిలీఫ్గా లేదు. అంటే ఎంత డిసిప్లిన్గా తయారైపోయాను నేను. ఇలాంటి విషయాలు డిసిప్లిన్గానే ఉంటానులేండి. లెట్స్ గో. అప్పు వైట్ రైస్, రెడ్ చట్నీ, దోశ అనమాట ఈరోజు. ఇంకా 5 minutes పడుతుందంట, వెయిట్ చేస్తున్నా, తినేసి వెళ్తాను ఇంకా. ఓ మై గుడ్నెస్, 7 o'clock కదా స్టార్ట్ అవుతాను అనుకున్నాను. సో ఆ టైంకి టిఫిన్ అనేది అవ్వదు కదా, ఇంకా 7:30కి స్టార్ట్ అవుతుంది. అసలు బ్రేక్ఫాస్ట్ నా ప్లాన్లోనే లేదు. 7కి పీజీలో పెట్టరు, 7:30కి స్టార్ట్ అవుతుంది. లక్కీలీ స్టార్ట్ అయిపోయింది, తినేసి వెళ్ళిపోదామని ఇంకా తెచ్చుకున్నా. మార్నింగే వేడి దోశలు తింటే భలే ఉంది. ఆ ప్లాన్ లేనందువల్లే, బ్రేక్ఫాస్ట్ ప్లాన్ లేనందువల్లే నేను పొమగ్రనేట్ తీసి పెట్టుకున్నాను. ఎనీవే, స్నాక్స్లా తినేద్దాం. అండ్ మా ఆఫీస్లో ఏమి ఇస్తారో చూద్దాం. టిఫిన్ అక్కడ కూడా ఇస్తే అక్కడ కూడా తిందాం, ఎందుకంటే వెళ్ళేటప్పుడు లేట్ అవుతుంది, అరిగిపోద్ది మొత్తం. ఓకే, స్టే ట్యూన్డ్, లెట్స్ గో. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ పీజీ, లెట్స్ గో. ఈరోజు ట్రావెలింగ్కే నా సగం జీవితం అయిపోద్దేమో అనిపిస్తుంది. నేను ఉండేది ఎక్కడో అవుట్స్కట్స్లో ఎలక్ట్రానిక్ సిటీ, ఇప్పుడు నేను వెళ్ళాల్సింది వైట్ ఫీల్డ్కి. సో ఇంకా స్టార్ట్ అయిపోయాను. సిల్క్ బోర్డ్లో బస్ దిగి నేను అక్కడి నుంచి స్టార్ట్ అవుతాను. మళ్ళీ ఇది సిల్క్ బోర్డ్కి వెళ్ళే దారి అనమాట. ఎర్లీ మార్నింగ్ కాబట్టి జనాలు చాలా ఎక్కువే ఉన్నారు. అందరూ ఎంప్లాయీస్, కాలేజ్ స్టూడెంట్స్, ఎవ్రీబడి ఆర్ దేర్. సో ప్లేస్ లేదు, లక్కీగా ఒక సీట్ దొరికింది నాకు. ఐ ఫెల్ సో హ్యాపీ బికాస్ అంత రష్లో స్లోగానే వెళ్తుంది. మళ్ళీ సిల్క్ బోర్డ్లో దిగాలి, అప్పటిదాకా నించోలేమో అనుకున్నాను, కానీ దొరికింది. అండ్ ఫైనల్గా సిల్క్ బోర్డ్లో దిగేసి ఇంకా వేరే బస్సు ఎక్కాను మళ్ళీ. సో వేరే బస్సు ఎక్కిన తర్వాత మళ్ళీ దిగి అక్కడి నుంచి నేను బైక్ బుక్ చేయాలి. సో లెట్స్ సీ. నేను బస్ దిగేసాను మార్ఖలీలో. ఇక్కడ నుంచి నేను ఆటో ఆర్ బైక్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నాను. బైక్ బుక్ చేశాను. స్కూటీ వస్తే బాగుండు అనుకున్నాను, స్కూటీ అతనే వచ్చారు. సో ఐ ఫీల్ సో కంఫర్టబుల్ విత్ ద స్కూటీ. ఆఫీస్కి వచ్చేసాను అండ్ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. హియర్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ ద థింగ్స్ విచ్ ఐ హ్యావ్ టు ఫిల్ ఇట్. న్యూ జాయినర్స్ కదా, సో కంపెనీ వాళ్ళే 150 రూపీస్ లంచ్కి ప్రొవైడ్ చేశారు అందరికీ కూడా. మధ్యలో బ్రేక్ ఇచ్చారు, అప్పుడు లంచ్కి వచ్చేసాను. సో హెచ్సిఎల్ అనుకున్నాను, పక్కన నుంచి వెయిట్ చేస్తున్నాను. అక్కడేమో లైన్లో నుంచోవాలంట, అప్పుడే మన ఆర్డర్ వస్తుంది. ఎంతసేపు నుంచున్నానో పిచ్చిదానిలాగా. సో ఫైనలీ ఐ గాట్ మై ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇట్స్ గుడ్, నాట్ బ్యాడ్. తినిన తర్వాత మళ్ళీ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ ఉంటుంది గైస్. ఐ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ కంప్లీట్ మై ప్రాసెస్. వెయిట్ చేస్తున్నాను మార్నింగ్ నుండి. ఈవినింగ్ అయిపోయేలా ఉంది డెఫినెట్లీ. సో వాళ్ళు ఇచ్చిన మనీలోనే ఇంకొంచెం మిగిలింది కాబట్టి దాంట్లో జ్యూస్ తాగాను. ఇంకొంచెం మనీ మిగిలినాయి. సో బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకెళ్తున్నాను. ఏంటి ఇంత కకృతిగా ఉన్నా అనుకోకండి, మనకిచ్చిన డబ్బులు గైస్, మనమే యూస్ చేసుకోవాలి కదా. సో ఇలాంటి బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ కొనేసుకుని పట్టుకెళ్ళిపోయాను. చాలామంది వదిలేసుకుని ఉంటారు మ్యాక్సిమం. ఇంత తెలుగు ఎవరు ఆలోచించరు. ఐఎమ్ సో స్మార్ట్. సో డోర్ ఇలా ఓపెన్ అవుతుందా నాకు తెలీదు, కొత్త ఆఫీస్ కదా, అంత కొత్తగా ఉన్నది. సో ఆ రోజే మళ్ళీ ల్యాప్టాప్ కలెక్ట్ చేసుకోమన్నారు. ఇంకా వేరే లొకేషన్కి వెళ్ళి ల్యాప్టాప్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాను. నైట్ అయిపోయింది, ఇంకా ల్యాప్టాప్ తీసేసుకుని ఇంకా పీజీకి స్టార్ట్ అయిపోయాను. సో కంప్లీట్ ప్రాసెస్ మీరు తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి, నేను పార్ట్ 2 వీడియో రిలీజ్ చేస్తాను ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అనేది చాలా డిలే అయిపోయింది. ఇంకా మార్నింగ్ వెళ్తే ఈవినింగ్కి వచ్చాను. ఈవినింగ్ కూడా కాదు, నైట్ అయిపోయింది. సో మళ్ళీ అక్కడి నుంచి బస్ తీసుకుని వచ్చాను. కొంచెం ఫీల్ అయ్యాను, బట్ అంతగా ఏమీ వరీ అవ్వట్లేదు, ఎందుకంటే నేను కోరుకున్న జాబ్ ఇది, నాకు చాలా ఇంపార్టెంట్. సో ఐ కెన్ అండర్స్టాండ్ ది సిచ్యువేషన్ అండ్ మౌల్డెడ్ అకార్డింగ్లీ. ఇంకా సిల్క్ బోర్డ్ దగ్గర మళ్ళీ బస్సు ఎక్కడానికి వెయిట్ చేశాను. చాలాసేపటి వరకు బస్సే దొరకలేదు అసలు, ఫైనల్గా దొరికింది. సో హెడింగ్ టు అవర్ ఎలక్ట్రానిక్ సిటీ. తర్వాత అక్కడ ఏమైనా డిన్నర్ చేసేసి డైరెక్ట్ పీజీకి వెళ్ళిపోతాను. ఇక్కడ ఇడ్లీ దోశ తిన్నాను, నాకు అంత నచ్చలేదు, చట్నీ అవేం బాలా, బట్ తిన్నాను, మరి తప్పదు కదా, ఆల్రెడీ తీసుకున్నా కాబట్టి. ఫైనలీ రీచ్డ్ పీజీ ఆఫ్టర్ 15 hours. Oh my god.
See my face. See guys, now the time is 9:33 exactly. సో 9:33 అయింది టైం. యాక్చువల్గా నేను లేచింది 5 o'clockకి, పీజీ నుంచి బయలుదేరింది 7:15కి. ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అయిపోయి తర్వాత ల్యాప్టాప్ కలెక్ట్ చేసుకుని మళ్ళీ పీజీకి రీచ్ అయ్యేటప్పటికి ఇంత టైం అయింది. ఆల్మోస్ట్ ఈరోజు నేను 17 గంటలు కష్టపడ్డాను. అంటే మరి ట్రావెలింగ్ గట్టిగా చేశాను. 2 బస్సులు మారాను, ర్యాపిడో, మళ్ళీ ర్యాపిడో, క్యాబ్, మళ్ళీ 2 బస్సులు మారాను. అంటే రావడం వెళ్ళడం కూడా మొత్తం కూడా చెప్తున్నాను. బాగా ట్రావెల్ చేశాను ఈరోజైతే. కూర్చుంటూనే ఉన్నాను, ఒక 3-4 అవర్స్ కంటిన్యూ కూర్చోబెట్టేశారు. అండ్ వాకింగ్ చేస్తూ ఉన్నాను. ఫుల్ బాడీ పెయిన్స్ అండ్ ఓ మై గాడ్ ఐ కాంట్ టెల్, బట్ డే వాజ్ ఆసమ్. చాలా బాగా అనిపించింది. Day 1 at my new office was awesome, excellent. ఐఎమ్ సో హ్యాపీ. అన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినాయి. బట్ ఏంటంటే కొంచెం హెక్టిక్గా ఉంది. ఓ మై గాడ్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఎవ్రీథింగ్ నౌ. సో యాక్చువల్గా ఇంకా ప్రాసెస్ అంతా చెప్దాం అనుకున్నాను, బట్ ఈ వీడియోలో సరిపోదు. అంత టైర్డ్ అయిపోయిన తర్వాత కూడా వీడియో కాల్స్ మా చెల్లితోటి అందరూ అంటారు, ఇంత ఎనర్జెటిక్గా ఎలా ఉంటావు మోనికా అని చెప్పి. అంటే మా ఇంట్లో వాళ్ళే మౌనిక అనర్లేండి, మౌని ఇంత ఎనర్జెటిక్గా ఎలా ఉంటావు బాబా, అంత అలసిపోవా అని. అలసిపోతాను బట్ మళ్ళీ నార్మల్ అయిపోగలను. సో ఐ హ్యావ్ దట్ క్యాపబిలిటీ. ఐ టాక్ విత్ మై సిస్టర్. ఒకవేళ మీరు కనుక ఆన్బోర్డింగ్ ప్రాసెస్ గురించి అండ్ ఈరోజు ఇంకా నేనేం ఎక్స్పీరియన్స్ చేశానో కొత్త విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. సింగిల్గా ట్రావెల్ చేశాను అంత దూరం ఫస్ట్ టైం నేను బెంగళూరులో. ఓకే, సో ఇవన్నీ తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో వస్తుంది అనమాట. ఇఫ్ యూ కమెంట్ డౌన్ బిలో. సో లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. దిస్ ఇస్ మోనికా ఇషానా సైనింగ్ ఆఫ్.